గవర్నమెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజల్ని ఈ డీప్ ఫేక్ వీడియోస్ నమ్మద్దు, అదే విధంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉన్నాయి. పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి, న్యూస్ చెక్కర్ అని ఒకటి, ఫ్యాక్ట్లీ అని ఒకటి, బూమ్ అని ఒకటి, ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ చెకింగ్ విచ్ ఈస్ ట్రూత్ అండ్ విచ్ ఈస్ ఏఐ డ్రివెన్ కూడా. వాళ్ళ దగ్గర మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తూ ఏది ఏఐ అని, ఏది నిజమని, ఏది అబద్ధమని, ఏది కాన్ఫిగర్ చేశారు, ఏది మార్ఫ్ చేశారు, ఏది మార్చారు అని, ఇవన్నీ. సో బిఫోర్ యూ యాక్సెప్ట్ ఎనీ న్యూస్ ఆర్ ఎల్స్ యూ సంథింగ్ డైజెస్ట్ ఎనీ న్యూస్ ఆర్ ఎల్స్ ఎవరికైనా చెప్పేటప్పుడైనా కానీ, సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడైనా కానీ చెక్ చేసుకోండి. ఫేక్ వి నమ్మి దేశానికి ఆపోజిట్ గా, దేశాన్ని నమ్మకుండా, మన ఆర్మీ వాళ్ళని నమ్మకుండా ఉంటే మాత్రం మనమే నష్టపోతాం ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు అంత కష్టపడుతున్నారు, కష్టపడి వాళ్ళ ఆపరేషన్ సింధూర్ లో పిచ్చ కొట్టుడు కొట్టారు, కుక్కని తన్నినట్టు తన్నారు. వాళ్ళకైనా సిగ్గు లేకుండా డైరెక్ట్ గా గెలవకుండా ఇలా ఏఐ ద్వారా, ఏఐ వీడియోస్ ద్వారా మన వాళ్ళు టైం అయితే వేస్ట్ చేసుకోవట్లేదు. ఇవన్నీ వీఆర్ బేసికల్లీ బిల్డింగ్ దిస్ ఏఐ ఫర్ ద యూజ్ ఆఫ్ పీపుల్. కానీ ఇట్లాంటి వేస్ట్ వాటన్నిటికి మన వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవట్లేదు, వాళ్ళ పనే వేస్ట్ చేసుకుంటాం కాబట్టి దే ఆర్ డూయింగ్ దట్. సో ఈ ఏఐ చేసినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? కాదు కదా. దీన్ని ఇండియా ఎలా కౌంటర్ చేయాలి, అదే విధంగా ప్రజలు ఎలా ఎదుర్కోవాలని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఫ్యాక్ట్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వేస్ లెట్ us know in comments, we shall discuss there.